ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఒక వ్యవస్థ ఉంది మనకి ముఖ్యంగా. దీనిపైన కూడా చాలా చర్చ జరుగుతుంది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అంటే దేవాలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం ఏంటి అని చెప్పేసి, మా డబ్బులు మీరు లాక్కోవడం ఏంటి, మళ్ళీ మాకేదో భిక్ష వేసినట్టుగా మా పైన ఖర్చు పెట్టడం ఏంటి, మాకే కాకుండా మీరు మిగిలిన వాళ్ళకి కూడా ఇంతకు మీరు చెప్పినట్టుగా దశమ భాగాలు తీసుకునే వాళ్ళకి కూడా మీరు మా డబ్బుల నుంచి జీతాలు ఇస్తున్నారు అంటున్నారు. సో ఈ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఖచ్చితంగా మొట్టమొదలు తొలగించాల్సినటువంటి శాఖనే దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇది ఉండకూడదు. ఇది ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఎప్పుడైతే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి కల తప్పాయి. అందరూ బాగున్నారు, అర్చకుడు తప్ప. అర్చకుడికి పల్లెల్లో రూపాయి ఇవ్వద్దుంటారు, బోర్డులు పెడతారు. ఉదయం నుంచి రాత్రి దాకా దేవాలయంలో విగ్రహంతో పాటు కష్టపడేది, నిగ్రహంతో ఉండేటువంటి వాడు అర్చకుడు మాత్రమే. అందుకే ఈరోజు ఏమైపోయింది అంటే అర్చక వృత్తి చాలామంది బ్రాహ్మణులు వెళ్ళకపోవటానికి కారణం ఒక అర్చకుని కొడుకు అర్చకుడు కావట్లేదు. ఒక అర్చకుని కొడుకు ఏ ఇంజనీరో డాక్టరో అయ్యి అతను ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమిటి అంటే వారు చూస్తున్నటువంటి పరిస్థితులు మనమే కల్పిస్తున్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నంత అవినీతి, అన్యాయము ఇంకెక్కడ. ఎందుకంటే తమిళనాడులో మనం చూస్తున్నాము, నిన్ననో మొన్ననో వార్త వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాలయాలకు సంబంధించినటువంటి 2000 కిలోల బంగారం ఏదో తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్నాడు అని. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి నేను మాట్లాడాల్సిన పని లేదు, అది జగమెరిగిన సత్యం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతున్నదో అందరికీ తెలుసు. అంతో ఎంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత పర్వాలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదలైన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పర్వాలేదు. కానీ తెలంగాణలో కూడా కొన్ని చోట్ల కొన్ని దేవాలయాల యందు పరిస్థితులు ఏమాత్రం కూడా బాగాలేవు. నన్ను అడిగితే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి దాన్ని తొలగించి హిందువుల చేతుల్లోనే హిందువుల ఆలయాలు ఉండాలి. హిందువుల దేవాలయాల్లో వేసినటువంటి డబ్బు హిందూ ధర్మం కోసం మాత్రమే వాడబడాలి. తద్వారా ధర్మం అనేది వృద్ధి పొందుతుంది. ప్రతి దేవాలయానికి 100 ఎకరాల పొలాలు ఏవి ఎక్కడ ఉన్నాయి ఇవాళ? ఆ పొలాల్లో ఎర్ర జెండాలు పాతారు, తీసుకొని పోయారు. కాబట్టి దేవుడి యొక్క సొమ్ము నాస్తికులకు ఉపయోగపడుతున్నది. అలాగే దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ము మసీదులకు వెళ్తోంది, దేవాలయాల నుంచి వచ్చేటువంటి సొమ్ము చర్చిలకు వెళ్తోంది. ఇది ఆపగలగాలి. దేవాలయం సొమ్ము దేవాలయానికి మాత్రమే వాడాలి, అది ధర్మం కోసం మాత్రమే వాడాలి, అది హిందువుల కోసం మాత్రమే వాడాలి. అందులో దేవాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా బుద్ధి లేని వాళ్ళు, చాలామంది క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు. అవును. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.